హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనం వచ్చేసి హరహర మహాదేవిని విగ్ తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మంకీ క్యాప్ తీసుకున్నాను, రేస్ట్ క్లాత్ పెట్టేసి బన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ బన్ ఎందుకంటే హరహర మహాదేవుడు గంగమ్మని బంధిస్తారు కదా ఆయన జటాల్లో, అందుకోసమని ఆ పాటను అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మెయిన్ ఆ పాటే ఫస్ట్ ప్రిపేర్ చేసుకునేది. అది చేసుకున్నామంటే డౌన్ సైడ్ పార్ట్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను విగ్ తీసుకున్నాను కదా, ఆ విగ్ని నాకు ఎన్ని పోర్షన్స్ కింద కావాలో అన్ని పోర్షన్స్ డివైడ్ చేసుకున్నాను అనమాట. సో ఆ విగ్ 4 సైడ్స్ నేను స్టిచ్ చేసేసి ఈ విధంగా బన్ కనిపించకుండా కవర్ అయ్యేటట్టు హెయిర్తో ఫుల్ స్ప్రెడ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి డౌన్ సైడ్ పాపటి అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ తక్కువ హెయిర్ ఇచ్చామంటే పిల్లలకి విసుగు లేకుండా ఉంటుంది. ఇది కిడ్స్ కోసం చేస్తున్నాం కదా, స్టిచెస్ ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ ఇది రీయూజబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట హెయిర్ని. సో స్టిచెస్ ఎక్కువ వేసామంటే మనకు మళ్ళీ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు చిక్కుబడిపోతుంది. అందుకోసమని తక్కువ స్టిచెస్ అనేది వేసుకోండి. సో మీకు ఐడియా పర్పస్ కోసం పాపడి దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలని 2 స్టిచెస్ చూపిస్తున్నాను. సో ఈ విధంగా 1 స్టిచ్ చేశాను కదా. సో నెక్స్ట్ 1 సేమ్ ఆపోజిట్లో నేను పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. బోత్ సైడ్స్ ఆపోజిట్లో పాపట్ అనేది మనం స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా సెకండ్ 1కి అన్ని రిమైనింగ్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. సెకండ్ 1 కూడా అయిపోయిందన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ నేను బిగ్ పోర్షన్స్ తీసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ అనేది ఎక్కువ హెయిర్ తోటి కవర్ చేశాను. పిల్లలకి బ్యాక్ షోల్డరు ఇయర్ వరకు పడినా కూడా వాళ్ళు విసుగ్గా ఫీల్ అవ్వరు అనమాట. అందుకోసమని ఎక్కువ హెయిర్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ థర్డ్ బిగ్ పోర్షన్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు మీ ఫింగర్స్ జాగ్రత్త, అవి నీడిల్ అనేది మన హ్యాండ్కి కూడా పోకైపోతుంది. సో నెక్స్ట్ ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రాని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ వరకు అయితే ఫినిష్ అయిపోయింది విగ్. సో ఎక్కడ నేను హెయిర్ పిన్ యూస్ చేసుకోకుండా మళ్ళీ పిల్లలకి పెట్టిన తర్వాత వాళ్ళని విసిగించకుండా నేను ఇక్కడే ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను. సో మీకు కావాలంటే ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదా, అలా హెయిర్ అనేది రొటేట్ చేసేసుకొని ముందర పాపటి ఏమంతే కనిపించకుండా అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ కనిపించకుండా మీరు అలా రొటేట్ చేసేసుకొని హెయిర్ పిన్తో అయినా సో రెడీ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను హెయిర్ పిన్ యూస్ చేయలేదని చెప్పాను కదా, సో అందుకోసమని నీడిల్ తోటే నేను ఫినిషింగ్ హెయిర్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను అనమాట. ఈ విధంగా ఫినిషింగ్ ఇవ్వటం వల్ల కూడా చాలా లుక్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, అవుట్ క్లిప్లో చూపిస్తున్నాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఆ విధంగా వచ్చింది నాకు. ఇప్పుడు మనం మూన్ తయారు చేసుకుంటాం. ఇక్కడ మూన్కి కూడా నేను ఫోమ్ షీట్ అనేది యూస్ చేసుకున్నాను. అదైతే షైనీ లుక్ వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే దాన్ని బట్టి నేను పోస్ట్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.